సర్వం విష్ణుమయం జగత్ అంటూ ఉంటారు, తెలుసు కదా. లోకం అంతా విష్ణువే అని దాని అర్థం. ఇదిగో ఈ సినిమా కూడా అంతే, సర్వం శ్రీ విష్ణుమయం జగత్ అన్నట్టుంటుంది. మరి చతురావతారం అనాలో పంచావతారం అనాలో అన్లిమిటెడ్ అవతారాన్ని హాలీవుడ్ పేరు పెట్టుకోవాలో కానీ భూతకాలం నుంచి ఆధునిక కాలం వరకు, భవభూతి నుంచి అవధూత వరకు అన్ని పాత్రల్లోనూ తనే కనిపించేశాడు శ్రీ విష్ణు. మరి శ్రీమద్ విరాటపురంలో 5 పాత్రలు వేసిన ఎన్టీఆర్తో పోటీ పడాలనుకున్నాడు, దశావతారంలో 10 పాత్రలు విజృంభించిన కమల్ హాసన్నే కొట్టేయాలనుకున్నాడు. కానీ మొత్తానికి మన విష్ణుబాబు అద్భుతంగా నటించాడు. అమ్మో, విష్ణు అంటే మంచు విష్ణు కాదండి బాబు, శ్రీ విష్ణు. శ్రీ విష్ణు వేరు వేరు రూపాల్లో విజృంభించిన సినిమా ఇది. వెకిలితనం, మకిలితనం, ఆదర్శం, ఆవేశం, ఒక్కో పాత్రలో ఒక్కో షేడ్. సరే, మన మోహన్ బాబు గారి స్టైల్లో చెప్పాలంటే మహాపాత్ర నుంచి మరో పాత్ర వరకు, క్లియో పాత్ర నుంచి ఇడ్లీ పాత్ర వరకు, ఈ పాత్ర ఆ పాత్ర అని లేకుండా అన్ని పాత్రలోనూ పాత్రోచితంగా నటించి వీరోచితంగా విజృంభించి విశ్వరూపం చూపించిన సినిమాయే ఈ స్వాగ్. ఏంటి, కొంచెం ఎక్కువైనట్టు అనిపించిందా? మాకు అలాగే అనిపించిందండి. సరే, సింపుల్గా ఒక్క ఫ్రేజ్లో ఈ సినిమా ఏంటన్నది చెప్పడానికి ట్రై చేద్దాం. లింగ వివక్ష నిర్మూలన, ఆశయ సాధన, ప్రణాళికాబద్ధ కాలాతీత కథాచాలన ప్రక్రియ. ఏంటి, ఇది కూడా ఎక్కువైందా? అలాగే ఉంటుంది సినిమా. మరి గూగుల్ మ్యాప్స్ నావిగేషన్లో కూడా లేడీ వాయిస్ని సహించలేని పురుషాహంకారం ఒక పక్క, కరోనా టైంలో కూడా పురుషుణ్ణి కరోనా చెప్పులా చూసే లేడీ అహంకారం, మరి వీటి మధ్య అటు ఇటు కాని ఒక ఉన్నతమైన ఆదర్శం. సరే, డీటెయిల్ రివ్యూ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే సాగతీస్తే దాన్ని షార్ట్ అనరు, స్వాగ్ అంటారు. ప్లీజ్ వెయిట్. మా వంశాన్ని నెతుక్కుంటూ వచ్చేసరికి ఎంతకాలం పట్టింది. ఆయ్ ఆయ్